ఇక్కడ పిఠాపురానికి వైసీపీ నుంచి వంగ గీత గారు, ఆ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? వైసీపీ నుంచి వంగ గీత గారు వస్తారు. మరి అంత గట్టిగా చెప్తున్నారు, చాలా మంది ఇక్కడ జనసేన పార్టీ వస్తుంది అంటున్నారన్న. చెప్పిన అందరికి ఓట్లు ఉండవండి, ఇలాంటి చెప్తాడు ఓట్లు ఉండవు. నెలకోసారి వస్తాడు, వెళ్ళిపోతాడు. వచ్చాడు, మొన్న వచ్చాడు, ఎండలో 2 రోజులు తిరిగాడు, ఒక రోజు పోయాడు, హైదరాబాద్ పోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 2 రోజులు పోయాడు. ఆడేం గెలుతాడు, గెలడాడు. మరి ఇక్కడే స్వస్థ స్థలం చేసుకుంటాను. స్వస్థ స్థలం నుంచున్నాం, అప్పుడే 3 సార్లు నుంచున్నాడు. 3 సార్లు అయిపోయింది కదా సినిమా, ఏం ఉండదు. అలా మళ్ళీ ఓడిపోయింది, మళ్ళీ హైదరాబాద్ చోట్ల ఓడిపోయారు. మరి ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది అంటే ఏమో గెలదానా అసలు అవ్వదు. మరి జగన్ గారి పరిపాలనలో మీకు పథకాలు అందాయా? అంతే, నాకు రాలేదు కానీ కానీ అన్నీ చెప్పినట్టు చేశాడు. పేదలకు వెళ్ళేస్తాను, ఇల్లు ఇచ్చాడు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇచ్చాడు. అమ్మఒడి ఇచ్చాడు. స్కూల్లో ఒకటి బాగా డెవలప్ చేశాడు. ఇంకా రైతు భరోసా గట్రా ఇచ్చాడు. ఆయన చేశాడు. ప్రతి ఒక్కరికి మంచి చేశారు జగన్ గారు. ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక మంచి జరిగింది కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే అది టీడీపీ అయినా వైసీపీ అయినా ఏ పార్టీ అయినా ఏదో ఇంట్లో అది పార్టీ ఫీలింగ్ లేకుండా ఏ ఇంట్లో వాలంటీర్ పెట్టుకెళ్ళి ఇంకా మీకు ఈ డబ్బులు వచ్చాయి, లేకపోతే ఈ పథకం వచ్చింది, లేకపోతే నీకు ఈ బెనిఫిట్ వచ్చిందని చెప్పి ప్రతిదీ కూడా చెప్పి చేశారు. అది ఏ పార్టీ అయినా సంబంధం లేదు, అది ఏ క్యాస్ట్ అయినా ఏ పార్టీ అయినా ప్రతి ఇంటికి వెళ్ళింది అది. ఇప్పుడు ప్రతి ఒక్క జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు వాలంటీర్లు లేపడం వల్ల మేము చాలా ఇది పొందుతున్నాం, చాలా బాధగా ఉందంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాలంటీర్ కోసం ఆ వాలంటీర్ లేకపోతే మూలంగా జగన్ గారికి నష్టం ఉంటుందన్నా, చంద్రబాబుకి నష్టం ఉండదు. ఇక్కడ ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలకు నష్టం ఉంటుంది. ముసలి లాంటి వాళ్ళకి, కొంతమంది నల్లలాంటి వాళ్ళకి, వాళ్ళకి నష్టం ఉంటుంది. వీళ్ళకి ఏం పోయింది, వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. ఇప్పుడు జగన్ మూలంగా వీళ్ళు రిజైన్ చేస్తారు. ఎవరు బాధపడుతున్నారు? ఇప్పుడు మా ఊళ్ళో సచివాలయంకి వెళ్ళాలి. మా ఊరి నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది, కాలువ కొట్టిన వెళ్ళాలి. మా ఊళ్ళో సచివాలయం లేదు. అలా ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఏదో సైకిల్ దొక్కుని పోతారు, నడిచెళ్తారు. బాగా ముసలి ఎలాగ వెళ్తారు? వికలాంగులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎలాగ వెళ్తారు? అది అంతా చేసింది ఎవరో కావాలని చంద్రబాబు చేసాడు. అవును కదా, వాళ్ళు చాలా బాధపడతారు కదా. ఇప్పుడు అది లేకపోవడం వల్ల ప్రజలకి చాలా లాస్. ఇప్పుడు మనకి ఏదైనా పథకం కావాలని, ఏదైనా పని కావాలని చాలా వాలంటీర్ ఫోన్ చేసారా, తమ్ముడు చేసేవాళ్ళు ఏదైనా అడుగుతున్నాం. అదే పని కానీ అదే పథకం మనకు కావాలంటే పంచాయతీకి వెళ్తామో, లేకపోతే ప్రెసిడెంట్ పెట్టుకుని మనం బతిమాలుకుంటామో, వీళ్ళందరూ బతిమాలుకుని చచ్చిపోవాలి మనం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు డైరెక్ట్ మేము వెళ్ళి ఫోన్ చేసి తమ్ముడు చేసావా, లేదా అక్క చేసావా, ఈ పరిస్థితి ఉంది. లేదంటే మనం ఒక రోజు పూట పని మానుకుని మన ఆదాయం మానుకుని డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళి ఆ పేషెంట్ కోసం వెయిట్ చేసి ఆ పేషెంట్ వచ్చేదాకా చూసుకోవాలి మనం. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా. ఈ వాలంటీర్ ఉండటం వల్ల చాలా బెస్ట్ ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. మీకు జరిగింది కదా? నాకు జరిగింది. అయితే నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? నెక్స్ట్ పక్కా సీఎం మన జగన్. పిఠాపురం వస్తే పక్కా వంగ గీత వస్తుంది. ఇక్కడ ఇవాళ పోటీ, ఇవాళ అరిసి వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరో కూడా ఓట్లు వేయరు. చెప్తున్నాం కదా. ఎండలో నేను మొన్న పిఠాపురం వచ్చాడు, నేను పిఠాపురం ఇంత ఫేస్ టు ఫేస్ చూసాను. నేను ఎండలో 10 నిమిషాలు ఉండలేకపోయాడు. నేను పవన్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్ చూసాను. అలాగే ఎండలో కారు నుంచి వచ్చి 2 నిమిషాలు మంచి ఎండలో ఉన్నాడు పాపం. ఎండలో ఉండలేకపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఎండ అనగా, వాన అనగా, తుఫాన్ అనగా తేనె తీగలు కుడతాను జరా పాదయాత్ర చేశాడు ఎండలో. 10 నిమిషాలు చేయలేకపోయాడు. ఎందుకని ఆడు ఏం చేస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడండి? అసలు ఏం చేయలేదు ప్రజలకు, అసలు ఉత్తి వేస్ట్ అడి నా దృష్టిలో. ఏంటి గురుగారు, ఇక్కడ పిఠాపురంలోనూ వంగ గీత గారు వైసీపీ నుంచి, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. వీళ్ళలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? గీత గారు వస్తారనుకుంటున్నాను. గీత గారు అంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు వస్తారని చాలా మంది జనం అంటున్నారు. దాని మీద అవునండి, ఆ మాట నేనే అన్నానండి. 150 వస్తుంది అంటండి మెజార్టీ. పవన్ కళ్యాణ్ గారికి 150 మెజార్టీ వస్తుంది అంటండి. ఇక్కడ అసలు జనాలు కౌంటింగ్ ఎంత, లేకపోతే ఓటింగ్ ఎంత తెలిసండి? 2,40,000 అండి. 2,40,000లోనూ కనీసం 40,000 కౌంటింగ్ అవ్వకపోయినా, కనీసం 40,000 ఓటింగ్ అవ్వకపోయినా 2 లక్షలు అవుతుంది కదండి. మరి 2,60,000 వచ్చేస్తే, 1,60,000 వచ్చేస్తే ఉన్న ఓటింగ్ అంతా మొత్తం అంతా ఈయనకే పడిపోద్ది ఏంటి? మాకు తెలుసుండి. అలాగే ఏమో అవ్వదండి. అలాగే ఏదో ఊహాగానాలు అంతే, మాటలు ఎన్నన్నా వేసుకోవచ్చు, దానికి పని అవ్వదు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనిషిని బట్టి వేస్తారు. తర్వాత ఫస్ట్ నుంచి జరిగింది ఏంటనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి జరిగింది మన పార్టీ అని దాని వందన సంక్షేమాలన్నీ అమ్మఒడి అయితేనే, ఇల్లులు అయితేనే, మళ్ళీ కొంచెం ఏంటి నాడు నేడు స్కూళ్ళు అయితేనే, పిల్లలకి మాకు ఆటో వాళ్ళకి డబ్బులు అయితేనే, 18 సంవత్సరాల వాళ్ళకి అయితేనే,
ఇవన్నీ వేసినవి ఉన్నాయి. తర్వాత గీత గారు ఏంటనుకుంటున్నారు, ఇంతకుముందు ఇందులోనే కాదు, ఇందులో ప్రతి దాంట్లో గెలిచింది. ఇంతకుముందు టీడీపీలో గెలిచింది అసలు ఫస్ట్ చెప్పాలంటే. అప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది ఆవిడ. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు అప్పటికి చాలా పెంకిటిల్లు కూడా ఉండేయండి స్కూళ్ళ కింద. అవి పడగొడించేసి ఇవాళ ఒక స్కూల్ కట్టించిందండి ఆవిడ అప్పుడులో కొత్తలో. ఆ తర్వాత జిల్లా పరిషత్ కూడా కట్టింది ఆవిడేనండి. తర్వాత పెద్ద హాస్పిటల్లో ఇవాళ హాస్పిటల్ తిరంగా ఉండేది కదండి, అవన్నీ పోగొడిపోయినట్టు అవన్నీ ఉండి ఎప్పటి నుంచో. అలాంటిది ఇవాళ వంగ గీత వార్డు అంటే అండి ఎమర్జెన్సీ అంటే ఎవర్రా అంటే వంగ గీత వార్డు. కాకినాడ పెద్ద హాస్పిటల్లో మనిషి ఉన్నాడు అన్నారు అనుకోని, పేషెంట్ యాక్సిడెంట్ అయినాడో చచ్చిపోయిపోడో ఎవడో ఉన్నాడు అనుకో, ఒరే ఎక్కడికి వెళ్ళాలరా అనేసి ఇంటికాడ వాళ్ళు అడుగుతారు. ఎక్కడికి వెళ్ళాలంటే బిడ్డరా ఫస్ట్ వంగ గీత వార్డు ఉంటుందిరా, అందులోకి వెళ్ళాలా, అందులోనే ఉంటారు ఆయన అంటారు. ఎందుకని అంటారో ఫస్ట్లో ఆవిడ కట్టించింది కాబట్టి. అలాంటివన్నీ చాలా ఉన్నాయి ఆవిడ చేసినవి. ఇంకోటి ఏంటంటే ఏంటి అలాంటిదప్పుడు ఆవిడ మానేసి ఇక్కడ ఎలా చేస్తారండి? సరే ఇంకోటి ఏంటంటే చెప్పండి. ఇక్కడ చాలా వరకు 100% పవన్ కళ్యాణ్ వస్తారు. అవునండి, కాపులకి 180% 190%, ఇటమ్మ 990% ఇక్కడ కాపులు ఉన్నారనేసి మొత్తం వైజాగ్ వదిలేసి భీమవరం వదిలేసి ఇక్కడ పోటీ చేసాడండి. ఇక్కడ పోటీ చేసినప్పుడు అంత ఇంకోటి అనకూడదు, అంత మగోడై చెత్తన్నవాడు ఇవాళ వర్మగారి దగ్గరికి వెళ్ళి కాలేజ్ ఇంతకుముందు ఎలక్షన్లో వర్మగారిని తిట్టిన అతను ఇవాళ వర్మగారి దగ్గరికి వెళ్ళి వర్మగారు మీరే నన్ను గెలిపించాలని నేను అడిగాడండి అతను. మరి అంత చెత్తన్నవాడు ముందు పోటీ చేసిన కాడ చాలా మట్టుకు నాకు తెలుసున్నట్టు ఒకటి జరుగుతుందండి, పారేసిన కాడే నిలుపుకోవాలంటారు. మరి ఓడిపోయిన కాడ నిలబడికి వెళ్ళాలి కదా. మరి ఇవాళ వచ్చి వర్మగారిని బతిమాలుకుని వర్మగారి సీటు తీసుకోవడం ఏంటి? మరి అతను చెత్తున్నప్పుడు అక్కడ నిలబడి అక్కడికి వెళ్ళాలి కదా. కాపులు ఉంటే వేసారు కదా. ఇప్పుడు క్యాస్ట్ ఇక్కడ మా అనకూడదు కానీ ఎస్సీ వాళ్ళు బోల్ మంది అండి ఎక్కడ చూసినా. ఎస్సీ వాళ్ళు అందరూ ఒకడికి వేసేస్తాడు ఉన్నది, కాపులు అందరూ ఒకడికి వేసేస్తాడు. వాళ్ళు శరీసాకం చేసుకున్నా కనీసం ఈ పదవుల ద్వారాగా ఈవిడ చేసిన మేలు ద్వారాగా అందులో కొంత ఎక్కువ రావచ్చు. పావలవంతి ఈవిడికి ఎక్కువ వచ్చినా ఈవిడ మెజార్టీ అవుతుంది. వాళ్ళ ఊహగానాలు ఏంటంటే ఏదో బండి మీద వెళ్ళిపోతా, బస్సు మీద వెళ్ళిపోతా, మా ఓడి 160, 160, 150, మా ఓడి 120 బోలేనని వస్తాం మాటల కింద దీనికి లేదా అంటే జనాలు భయపించడం. అయ్యి బాబు ఎంత జనం ఇయ్యం మారిపోయారమ్మో, అయ్యి బాబు ఎంత జనం ఇయ్యం మారిపోయారమ్మో అనుకోవడం తప్పించి ఏమీ లేదండి. సార్ మరి జనసేన పార్టీ నుంచి చాలా మంది జనం ఏమంటున్నారంటే ఫ్యాన్కి గాలి తక్కువ, దానికైతే మనం ఏం చెప్పలేమండి. వాళ్ళు డైరెక్ట్గా సీఎం గారు ఏమన్నారు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, గ్లాస్ ఇంట్లో ఉండాలా, సైకిల్ ఇంటి బయట ఉండాలన్నాడు. దానికి మనం ఏం చెప్తాం? ఎలక్షన్ అయిన తర్వాత రకరకాలు అనుకుంటారండి. నీకు నాకు గొడవ వచ్చింది, నువ్వు నన్ను తిడతావు, నువ్వు తిడతావు, కానీ బలాలన్నీ నిలబడినప్పుడు తెలుస్తుంది. అంతేగాని పొడి మాట్లాడుకుంటే తెలియదు కదా. ఇక్కడ ఎవరు వస్తారండి? పక్క వంగ గీత గారు వస్తారండి. ఎందుకనుకుంటున్నారు? ఇవాళ మాది నవకొండారం అండి. నవకొండారాన్ని వర్మగారి జట్టు అంతా కలిపండి. వర్మగారి జట్టు ఇంచుమించి ఒక 20 కుటుంబాలు పక్క వర్మగారి జట్టు అండి. మా ఊళ్ళో కోసుకుంటారండి ఆయన అయితే. అలాంటి వాళ్ళు ఇవాళ వర్మగారు ఎప్పుడైతే ఇందులోకి వెళ్ళారో జనసేనలోకి వెళ్ళి వాళ్ళందరూ వైసీపీలోకి వచ్చారండి. రేపేనండి మళ్ళీ వాళ్ళందరూ మేము ఇందులో చేరుతున్నాం. ఒక 20 కుటుంబాలండి ఈ నవకొండారం. ఆతల కొండారం అన్న అంతేనండి. ఏ కొండారం అన్న కాపులు అన్నవాళ్ళు చెరిచాకం ఎలా ఉన్నారు, చెరిచాకం ఎలా ఉన్నారండి. అందులో ఎస్సీ వాడు అన్నవాడు పక్క దీనికి వేస్తాడు. ఇవాళ ఇవాళ ఇల్లు కట్టుకున్నామండి. దేవుడి దేవల నాకు 30 సంవత్సరాలు అద్దె నెలలో తిరిగానండి. 1000 రూపాయల కాడి నుంచి 5000 వరకు అద్దె కట్టుకొచ్చానండి. ఇవాళ జగన్ గారు ఇవాళ నాకు స్థలం ఇచ్చారండి. ఇదిగో నా ఇల్లు కూడా చూపిస్తాను చూడండి. స్థలం ఇస్తే ఇవాళ ఆయన పుణ్యమంట ఇల్లు కట్టుకున్నానండి. ఇల్లు కూడా మామూలుగా కాదండి, దేవుడు మనకి ఇచ్చాడు. ఇది కూడా చూపించాను బాబు, తెలుస్తుంది పేదలకి. సెంటిల్లు, సెంటున్నర ఇల్లు అంటున్నారు కదా. సెంటున్నర ఇల్లు ఎలా ఉంటుందో, సెంటి ఇల్లు ఎలా ఉంటుందో జగన్ ఆ సెంటిల్లు ఇచ్చినోడు కూడా లేడు కదా ఎవడనో. ఇదిగండి నా ఇల్లు, జగన్ ఇచ్చిన కాలనీ అండి. లోపల మొత్తం ఆల్టకలు సీలింగ్ ఏసీతో సహా ఉంటుందండి. 20 లక్షలు ఇటు కట్టానండి ఇల్లు. ఎక్కడండి? వైఎస్ఆర్ కాలనీ. ఈ ఇల్లు కంటే ఏ ఇల్లు ఉంటుందండి? ఈ ఇల్లు కంటే పెద్ద ఇల్లు ఆడగడేది. ఇది సరిపోతా ఇల్లు మనిషికి? ఇదే ఇల్లుని ఇదే దాన్ని ఏమన్నారో గోళీలకి పనిచేస్తే వాళ్ళ పెద్ద పెద్దలు కూడా బాత్రూమ్లు గోళీలకి లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకి సరిపోయి ఇది ఇల్లు. మా ఇవాళ ఇందులో 5గురు ఉంటున్నాం మా ఫ్యామిలీ. మరి ఇది కూడా లేదు, అద్దెలకు తిరిగిపోవాలి. అప్పుడు ఆవిడిచ్చాడండి మాకు. పిల్లలకి అమ్మఒడి వస్తుంది. మా ఆవిడకి 18 సంవత్సరాల వయసు, 18,000 వస్తున్నాయి.
ఇలా ప్రతిదీ జగనందని పోలన్న అభివృద్ధి పొందాం. ఇవాళ జగన్ గారికి ఏకంటే వాళ్ళకి ఇస్తాం. నా తరపున ఒక 100 ఓట్లు. వర్మ గారు ఎన్నాళ్ళ బట్టి నుంచి ఇక్కడ ఒక సంఘాన్ని ఒక జనాలని చాలా వేల కోట్లు 100 కోట్లు పెట్టి జనాలు పోగేసుకున్నాడండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వర్మ గారు మీ సీట్ నాకు ఇవ్వండి, ఇక్కడ నన్ను గెలిపించండి అని అన్నారు. గెలిపించండి అన్నప్పుడు మనలో మనమాట ఒకడు మన అనకూడదు, ఇంకా మాట అనకూడదు. కాకపోతే అతను ఇంత ఇలా కూడగట్టుకున్నప్పుడు కొన్ని 100 కోట్లు ఎట్టి ఇంత జనాన్ని ఒక నియోజకవర్గంలో ప్రజల్ని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని, ముడుకోళ్ళని మందిచ్చో డబ్బిచ్చో ఏదో రకంగా కూడగట్టుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సడన్గా వచ్చేసేసి ఈ జనాన్ని నాకు ఇచ్చేయంటే ఈయన మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాడంటారా? ఇవ్వడండి. ఎందుకు ఇవ్వడంటే ఆతల చంద్రబాబు నాయుడు గారి మాట కొట్టలేక అన్నాడే కానీ రేపు పొద్దున్న ఇతనికి ఇక్కడ దెబ్బండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎమ్మెల్యే అయ్యి ఉంటే కనుక వర్మ గారికి లైఫ్ లేదండి ఇక్కడ. ఎందుకు లేదని చెప్తానంటండి, మన కుప్పం ఉన్నదండి. కుప్పంలో ఎవరండి? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తర్వాత కొడుకు వచ్చాడు. అలాగే హిందూపురం ఉంది. హిందూపురంలో ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు పోయిన తర్వాత అలా మళ్ళీ వాళ్ళ పెద్ద అబ్బాయి ఏం పేరు హరికృష్ణ వచ్చాడు. హరికృష్ణ తర్వాత బాలకృష్ణ వచ్చాడు. అంటే ఆ ఊరు వాళ్ళు స్థాపించేశారు. ఆ ఊర్లో వాళ్ళు నిత్యం ఇంకా అలా ఉండిపోయారు. ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీయే పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇక్కడ కూడా కుప్పంలో కూడా వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు. అలాగే కడప ఉన్నదనుకోండి జగన్ గారు వాళ్ళ నాన్నగారు అనుకుందాం. అలాగే ఇక్కడ పైన పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక రేపు పొద్దున వర్మ గారి సీట్ ఎక్కడ ఉంటుందండి? వర్మ గారు అన్న వాళ్ళు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కనపడరండి. కనపడిలా కూడా ఈయన వదలడండి సీటు. ఒకవేళ కావాలనుకున్నా, ఒకవేళ ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారని నీకు తెలిసిపోయింది కాబట్టి వదలరు. అవసరమైతే ఆయన్ని డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో లేకపోతే ఏదైనా ఏదో రకంగా బతిమాలో చేసి ఆయన ఇచ్చేవాళ్ళు కానీ ఇంకెవరు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, ఆయన సినిమా హీరో. మన రాష్ట్రమనే కాదు ఇతర రాష్ట్రంలో కూడా పోటీ చేసి అంత దమ్మున్నవాడు, నలుగురు ప్రజలకు తెలిసినవాడండి. వర్మ గారు మన నియోజకవర్గం తెప్పించి ఎవరికి తెలుస్తుందండి? అలాంటిదప్పుడు వర్మ గారు అని అక్కడంటే మాత్రం ఇక్కడ ఎలా పోగొట్టుకుంటాడు ఆ సీటు పోగొట్టుకుంటే కనుక ఈయనకి లైఫ్ ఉండదు. అది మాత్రం వర్మ గారు బాగా ఆలోచించాలి. ఎందుకంటుకుంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఉంటే కనుక రేపు పొద్దున వర్మ గారికి పిఠాపురం నియోజకవర్గంలో సీటు ఉండదు. ఆయన పెత్తనం చేయడానికి అది ఉండదు. అనొచ్చు మాటకి నేను ఉంటాను, నేను ఏదో మాట్లాడుకుంటాను, ఇవన్నీ ఏలుకుంటానంటే ఈ పెద్దలు తెంగరోలు ఏం కాదు కదా. ఎక్కడ హైదరాబాద్లో ఉన్నవాడు ఓటు ఎందుకు వేస్తారు? ఇక్కడ పక్కన ఉన్న వర్మ గారికి వదిలేసి. అలాగని వర్మ గారికి ఓటు వేస్తే ఈయనకి పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? పక్కన ఉన్న కాకినాడ ఆవిడ గురించి చూసుకుంటారు కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న అతను చూసుకోరు కదా. కానీ ఇక్కడ వర్మ గారు పోటీ చేసి ఉంటే ఒకవేళ ఏమన్నా గెలిస్తే గెలవచ్చామో, లేకపోతే చర్చాకు రావచ్చామో. అదే నేను చెప్పవచ్చింది.